అలాగే ఇంకొక మామూలుగా నేను రాజీవ్తో సుమతో మాట్లాడి రాజీవ్ చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే శాంతినివాసం 500 ఎపిసోడ్స్ అంత అయితే ఇది బాగా ఆడుతుంది, ఎక్స్టెండ్ చేయమన్నారు. ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలియదు, ఓ సినిమా ఇక్కడ శుభప్రాప్తి చేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే అప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజీవ్ చనిపోయి ఉంటాడు శాంతినివాసంలో. రాజీవ్ బతికిద్దాం, లోయలో పడిపోయాడు కదా, అక్కడ సుమ ఇతను ట్రీట్మెంట్ చేసి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది. ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అందులో పర్టికులర్గా ఒక సాంగ్ వేరే దాంట్లో సాంగ్ చేశాం రాజీవ్ను సుమ. అభోజనం అపభోజనం ఇలా పెరిగిపోతే ఎలా భోజనం, పాండవులేమో 5 కౌరవులు 1000 మంది. ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు, ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్. ఇలా హ్యాపీగా నెక్స్ట్ తరం వాళ్ళు ఇంకా లేకపోతే డేంజర్ ఏమైనా పడిచేది. ఎవరితో యాడ్ చేస్తే అంత పెళ్లి ఒకళ్ళనే చేసుకోవాలి. అండ్ పర్టికులర్గా ఈటీవీ విన్నప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉండకూడదని కథాసభలో దగ్గర ఇప్పటికీ తీసాను అంటే 5 సినిమా కింద లెక్క, 6 గంటల లెక్క. అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ నేను రిటైర్ అవ్వలేదు ఇంకా చేస్తాను అన్న నమ్మకం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్. బంగారు కోడి పట్టక ఉంది డిస్కో శాంతి సిస్టర్ అన్నప్పుడే తెలిసింది నాకు. సిస్టర్ అమ్మా మా ఘరానా ఊళ్ళో బంగారు కోడి పెట్టాలని గురించి పాట పెద్ద హిట్. అలా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా సినిమాలో. అండ్ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 తీసాం. బాహుబలి 3 కూడా తీయమని కొంతమంది అంటున్నారు. అలాగే ఈ సినిమా సీజన్ 2 కాకుండా సీజన్ 3 చేయమన్నారు కనుక అది కూడా బాహుబలి లాగా హిట్ అవుతుంది ఆశిస్తున్నాను. అది నాకు మర్చిపోయింటే చూడండి. ఎందుకు మర్చిపోయాను? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బేసిక్ ఈవెంట్ అండి. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అశ్విని గారికి, నాగేంద్రరావు గారికి.